నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గో టు శ్రీకాళహస్తి. అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఫస్ట్ వైబ్స్ ఇంకా ఎట్లుంటుందో చూద్దాం ఫస్ట్ మనం, ఓకేనా? తర్వాత అక్కడికి అయిన తర్వాత మీకు సీనరీ అండ్ ఇంకా ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ మీరు మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. నర్సవేది నర్సవ డైలాగ్ शास्त्र इदुंदे यार वत्र यार उपदांद्र जारे अरविंदे अर्षद इंद्रंदरे करोना वेंकटेश ఏమన్నాడు? గోవింద రాజా. ఓం నమః శివాయ. గోవింద పుష్ప గోవింద 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 పుష్పరాజ్ పుష్పరాజ్ గుర్రాను పుష్పరాజ్ పుష్పరాజ్ అను పుష్పరాజ్ కృష్ణ పుష్పరాజ్. భిన్నే భిన్నే స్టేట్ వార్ గట్పక్క గట్పక్క శుభో చెప్పో ఆకాష్. ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళ. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల కొంచెం పాత గుడి ఆట ఇది. మళ్ళా నాను మళ్ళా స్టార్ట్ జంట నాగోలాట ఫ్రెండ్స్. స్టోరీ మనకు తెలియదు, దీన్ని ఎవరు గైడ్ని తీసుకొచ్చుకోవాలా. ఇది లింగం ఫ్రెండ్స్. జరు బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయికి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు పూడిస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. కుమ్మిడిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఒక్క పచ్చడితో వేదాంతం. మన పని మనం చక్కగా చేస్తే
దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు అంతే. పిచ్చోళ్ళ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది పోయినట్టే. నాకేం కనపడలేదు. కొంచెం ఉంటే చచ్చిపోతుంటా. మళ్ళా विनायकोदरबद्धाय नमः विष्णुप्रियाय नमः वेदस्तुत्याय नमः ఏదైనా ఒకటి పత్రం, పుష్పం, ఫలం, తోయం, కర్పూరం, చివరికి మనస్సు అనే పుష్పం మించింది. ఇలా పట్టాలి. ఇలా ఇక్కడ అందరూ రావండి, గ్యాప్ రావండి, సైడ్ నిలబడి డబ్బు ఇది తాగండి. తాగు చూపుకోవాలండి. రామదేనో సమద్భూతం తేజోకాంతి నిబద్ధనం బలం ధీర ఉత్పన్నం. ఈ ఆచారం అదే అంటే పట్టేదే. రామదేనో సమద్భూతం తేజోకాంతి నిబద్ధనం బలం ధీర జరువులే శ్రీధం పుష్టికరం శివం. 3 సార్లు ఏ ఊరున్నాయి తెలంగాణ. ఒక్క నిమిషం. వాసులు. ఓకే 2 చేతులు పట్టాలి హీరో. అక్కడ చూడండి, అంటే మనిషి కన్నా చాలా ఎత్తుంది ఆ కొండ. అంటే ఐ మీన్ అది పుట్ట చాలా గ్రేట్ అది. సో అక్కడికి వెళ్తున్నాం మనం. బాగా మంది ఉంటే మంచిగా. అవునా? ఎంత మరి? ఎంత తీసుకుంటారు? మాకు చెప్పాలి వీడియోలా. మంచి దొరికిండే అన్న, తీసుకోమంటా. అదే అంటే నీ ప్రకారం చెప్పన్నా. బాటిల్ ఉంది, వరం ఉందా? చిన్నది ఉందా? సుబ్బు ఎక్కడికి పోతున్నాం? గుడికి వెళ్తున్నాము. ఇందులో ఫస్ట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి పాతాళ లోకంలో శివుడు ఉంటాడంట. మళ్ళీ పైకి వెళ్ళాలంట. మనం చూద్దాం ఎట్లా ఉంటుందో, చూసి మళ్ళీ మనం దాని ఫీడ్బ్యాక్ అడుగుదాం, దాని ఫీడ్బ్యాక్ చేద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. ఇదంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే మొత్తం చెట్లు,
కోతులు గుట్టలు అన్ని చాలా బాగున్నాయి. చూద్దాం. చూడండి వ్యూ చూడండి. ఇందులో వాటర్ ఫాల్స్ కూడా ఉందంట, అది కూడా చూద్దాం. చెప్పమ్మా. హాయ్ గైస్, ఇదంతా ఎక్కడానికి ఎంత కష్టమైతుందో చూడండి. అయినా కష్టపడి ఎక్కాలని అనుకుంటున్నా. చూద్దాం. చెట్లు ఇదంతా ఇక్కడ ఆదివారము, శనివారము, సోమవారము 3 రోజులు బాగుంటారు. తిరువణామలై మారిగా, తమిళనాడు మారిగా మంచిగా ఉంటుంది. అదే వీళ్ళు పెంచుకున్నారు కావచ్చు. మాదేనమ్మా మంచిగా కోతులు రావు మనకి. హెల్ప్. మెల్ల మెల్ల. అన్న నీ పేరేం పేరు? నా పేరా నంబాల్, డబ్బుగుంట నంబాల్. అవునా? నంబాల్, NAMBAL, డి నంబాల్. లేదమ్మా, మాది ఆంధ్రానే. పుట్టింది పెరిగిందంతా ఇక్కడేనా? మా పెద్దోళ్ళు నంబాల్ వారి దేవుడినే అంట. నంబాల్ దేవుడు అంటే ఏ దేవుడు? తమిళనాడులో ఆ పేరు పెట్టారు. యాక్చువల్గా మనం ఇట్లా వెళ్తున్నాం అంటే మనకు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా మొత్తం ఈ వ్యూ మొత్తం చూస్తే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ బ్యాంబూ స్టిక్స్ కానీ ఇవన్నీ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మీకు కంపల్సరీగా మీకు నచ్చుతుంది. రికార్డ్ ఆఫ్ చేసి ఎందుకు యాక్చువల్గా మనం ఇక్కడ జంగల్కి వచ్చినామంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ యాక్చువల్గా. అంకుల్ నీళ్ళు ఈ గుట్ట పై నుంచి వాటర్ వస్తున్నాయట, వాటర్ ఫ్లో. యాక్చువల్గా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూపిస్తామండి మీకు వ్యూ ఎట్లా ఉంది. ఇంకా ఉన్నాయంట. వచ్చేసి పైనుంచి వస్తున్నాయి, అంటే గుట్ట పై నుంచి వాటర్. తెలవడం లేదు. మొత్తం జంగల్ ఉంది, మొత్తం వస్తుంది. వాటర్ అంట కలుపుకొని పైన చల్లుకోమని చెప్పులు ఒకసారి కలుపుతున్నా. పాపాలన్నీ
వావ్. మనకి ఇక్కడ మొత్తానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు అసలు తెలియడం లేదు. అది చూడండి మనకు అక్కడ అది వేసారు యాక్చువల్గా. ఇక్కడ సౌండ్ చూడండి. వాటర్ చూడండి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి. వాటర్ అంటే మనకు పైనుంచి వస్తున్నాయి, కొండ పైనుంచి వస్తున్నాయంట వాటర్. ఆ వాటర్ అన్నీ మొత్తం అక్కడ జమ అవుతున్నాయి మొత్తం. చిన్న కోనేరు లాగా. ఏమైందన్న మళ్ళీ ఈ గిరి చెప్పన్న ఒకసారి. గిడ 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 చెప్పండి. ఆయన అర్జునుడు. అర్జునుడు ఓకే. ఒంటి కాలు మీద తపస్సు ఉన్నాడు. ఒంటి తారు ఉండేనా? శివుడి రూపంలో వచ్చింది కొంచెం భంగం చేయడానికి. ఓకే భంగం చేద్దామని చెప్పేసి. అది శివుడి కమండలం పక్కన. కమండలం ఈయన అగస్త్య మహారుషి ఓకే. ఆ రోజుల్లో సప్తఋషులు తపస్సు చేసిన జాగా ఇది మొత్తం. ఓకే వావ్. ఇది భక్త మార్కండే. ఇక్కడ 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 కూడా ఉన్నాయి చేపలు చూడండి. ఇది కాలు బాంగడ ఇక్కడ ఇక్కడ అది అక్కడ 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 ఒక్క నిమిషం అక్కడ అక్కడ పెట్టు. వావ్ బాగా అనిపిస్తుంది. ఒకసారి వినండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. ఇలా చేపలు ఉన్నాయి మస్తున్నాయి. చూడండి చేపలు మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాయి చేపలు. కాలు పెట్టు మామే. కాళ్ళు ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే ఇట్లా చేపలు దగ్గరకు వచ్చినాయి. ఇంకా ముంచు మమ్మీ, ఇంకా ముంచు ముంచు ముంచే ఇంకా ముంచు. వావ్ చూడండి కాళ్ళకి ఎట్లా పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. జస్ట్ వైబ్. పెద్ద చేప పెద్ద చేప వచ్చింది. చేతి పెడదా చూడండి, చేతికి చూడండి. వావ్ నెక్స్ట్ లెవెల్ తెలుసా. చేతిలో చూడండి, చేతిలో వావ్ చేప. ఇది చూడండి, అది కాదు ఇది చూడండి. నటరాజస్వామి శివపార్వతి రుద్రతాండవం. శివపార్వతి రుద్రతాండవం ఇక్కడ వేసిరా. శివపార్వతి డ్యాన్స్ డ్యాన్స్ ఇక్కడ వేసిరు. ఓకే నెక్స్ట్ లెవెల్. నటరాజస్వామి శివపార్వతితో డ్యాన్స్. విఘ్నేశ్వరుడు శివపార్వతి రుద్రతాండవం డ్యాన్స్. అసలు చెప్పాలంటే ఇక్కడ కాలభైరవ వాటర్ ఉన్నప్పుడు ఒక క్లిక్ దియచ్చు. వాటర్ లేవు అక్కడ. అన్న గవ్వేంటి అన్న? అది అది అక్కడ చెట్టు కింద పుట్టనా? అది పుట్టనేనా? హోమాలు చేశారా? హోమాలు ఇవన్నీ హోమాలు చేసిరా హోమాలు చేశారు. అంటే ఇక్కడ ఇక్కడ హోమాలు చేసి విగ్రహాలు పెట్టారు. 101 మంది హోమాలు చేశారు ఇక్కడ. బ్రాహ్మణులు నాదేముందిరా మీరే. నడు మొత్తం మాత్రం సూపర్ ఉంది అసలు. కొండ మీరు రావాల్సిన ప్లేసే. చూడండి మీరు ఎప్పుడన్నా రిఫ్రెష్ మైండ్ కోసం అయితే రండి. జరు వన్ సైడ్ జరు. ఇంత చిన్నవి ఇంత
ఇప్పుడు మనం పెద్దగా చూస్తున్నాం, కాకపోతే ఇంత కలర్ఫుల్ కొంచెం చిన్నవి మనం ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. కిందకి పెట్టారా, కిందకి పెట్టు వీడియో, కిందకి కలర్ఫుల్గా బాగున్నాయి చూడండి ఒకసారి. ఇవి కలర్కి ఒక బండ లాంటిది చూడండి, రెడ్ కలర్, వైట్ కలర్. ఎంత బాగుంది చూడండి. ఇది ఒక మూవీ అన్న వైబ్ వస్తుంది మనకి చూస్తే. ఎంత సంతోషంగా ఉందంటే ఇక్కడ ఈ గుడి ప్రశాంతత మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చెప్పలేను, మాటల్లో చెప్పలేనంత అనిపిస్తుంది. రండి రండి. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. వావ్, ఈ చెట్లు గుట్టలు. అప్పుడు రాలేదా? ఫ్రెండ్స్ మనం అక్కడ నుండి అట్లా నుంచి మనం ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. అది కవర్ చేయాలి. మనం గక్కడి నుంచి జంగల్లో నడుచుకుంటా ఇదంతా నడుచుకుంటూ శివుని గుడి పైన నుంచి మనం ఇటు కిందికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్తే కింద వాటర్ ఫాల్స్ ఉందంట ఫ్రెండ్స్, అది చూసేద్దాం ఒకసారి. శివుని పైన వాటర్ పడుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఎగ్జాక్ట్గా శివుని పైననే వాటర్ పడుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఫ్రెష్ వాటర్ మొత్తం పైన నుంచి. చూడండి, ఫ్రెష్ వాటర్ మొత్తం పైన నుంచి. మనం అక్కడ ఫిషెస్ చూసినాం చూడండి, అక్కడ నుంచి మొత్తం వాటర్ అనేది ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. మొత్తం పైన నుంచి మొత్తం ఇక్కడ వాటర్ అయిపోయినాయి, వస్తున్నాయి. నేను చెప్పింది మీరు ఏదైనా నేను వచ్చిన ఉండే ప్లేస్ అంటే ఇదంతా ఫారెస్ట్, ఇదంతా ట్రైబల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎక్స్పోజ్ చేసే ప్లేస్ అన్నట్టు ఇదంతా మొత్తం జంగల్లల్లో. ఓకేనా, లెట్స్ గో. ఫోటో వాటర్ వ్యూ చూడండి, నాకు యాక్చువల్గా చాలా బాగుంది.